జగన్ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదు, పర్మిషన్లు తీసుకోలేదు. సో అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి నివేదిక సమర్పించాలి అన్నది. మొత్తం కూడా 23 జిల్లాల కలెక్టర్లు మొత్తం అందరూ కూడా ఒకటే మాట, ఎక్కడా కూడా ఇసుక రీచులు లేవు, ఎక్కడ అక్రమాలు జరగట్లేదు, అక్రమ తవ్వకాలు అనేది జరగట్లేదు అని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా అధికారులందరూ రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సర్వేలు చేస్తే మొత్తం కూడా అక్రమ తవ్వకాలు జరిగాయి అని చెప్పారు. ఇప్పుడు మొత్తం కలెక్టర్లందరూ ఏదైతే అబద్ధం చెప్పారో కలెక్టర్లందరూ కూడా ఒకటే మాట మీద వాళ్ళు వైసీపీ ప్రభుత్వం చెప్పమంది అబద్ధం మేము చెప్పాము. సో ఎక్కడ కూడా అక్రమ తవ్వకాలు జరగలేదని చెప్పమన్నారు, మేము అదే విధంగా చెప్పామని చెప్పేసి ఒకటే మాట ఒకటే బాట అన్నట్లుగా సో మొత్తం కలెక్టర్లందరూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ల మాట వినంగానే మొత్తం కూడా ఎన్జీటీ కూడా విస్తుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూస్తే నాన్నగారు ఇంట్లో లేరు, ఇలా చెప్తే ఓకే, నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండి అంటే అడ్డంగా దొరికిపోయినట్లే. ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కార్ అచ్చంగా ఇలాగే అడ్డంగా నిలువుగా దొరికిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడం లేదని చెప్పమన్నారండి అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబదులుకొని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదు కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు. అది కూడా ఒక్కసారి కాదు, 3 సార్లు. జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు ఇదే అబద్ధం చెప్పారు. కలెక్టర్లంతా ఇలా ఒకే తాటి మీద నిలబడి ఒకే మాట చెప్పడంతో ఎన్జీటీ బృందమే ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 22న బయటపెట్టింది. అయినా సరే తగ్గేదేలే అంటూ హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఇదే మాట చెప్పారు. అయితే ఈ మూకుమ్మడి అబద్ధానికి అసలు కారణమేంటో ఇప్పుడు బయటపడింది. ఇదంతా నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నిర్వాకమని స్పష్టమైంది. జిల్లా స్థాయిలో తనిఖీలు జరిపి ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా తనిఖీలు జరపండి, నివేదిక మాత్రం నేను చెప్పినట్లుగా ఇవ్వండి అంటూ ద్వివేది ఏడాది మార్చి 22వ తేదీన కలెక్టర్లకు రాసిన లేఖ, దాంతోపాటు జత చేసిన ప్రొఫార్మా ఇప్పుడు బయటపడ్డాయి. తాము ఐఏఎస్లము అనే విషయం మర్చిపోయిన కలెక్టర్లు ఎస్ బాస్ అంటూ అదే ప్రొఫార్మాలో తమ జిల్లా పేరు నింపేసి కింద సంతకం చేసేసి సీలు కొట్టి పంపించేశారు. జగన్ హయాంలో ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైందో, ఇసుక అక్రమాలపై ముసుగు వేసేందుకు ఎంతగా ప్రయత్నించారో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. కథా స్క్రీన్ ప్లే నాటి సర్కార్ పెద్దలది కాగా డైరెక్షన్ మాత్రం గోపాలకృష్ణ ద్వివేది చేశారు. నిబంధనలు, స్వీయ విచక్షణ, ఆత్మ సాక్షిని మర్చిపోయిన కలెక్టర్లు నిమిత్త మాత్రులైన పాత్రధారులుగా మిగిలిపోయారు. సాధారణంగా కోర్టులు, ట్రిబ్యునల్ కు నివేదికలు ఇచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో స్వీయ పరిశీలన చేసి వాస్తవాలను నివేదికల రూపంలో ఇవ్వాలి. అయితే జగన్ హయాంలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు జరగనే లేదు అని నివేదికలు ఇవ్వండి అని ద్వివేది కలెక్టర్లను ఆదేశించారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు దిగువ సంతకం చేసిన అధికారి జిల్లాలోని రీచ్లను పరిశీలించి ఆ పరిధిలో ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని ధృవీకరించడమైందని అంటూ ద్వివేదియే ఒక ప్రొఫార్మాను కలెక్టర్లకు పంపించారు. ఇసుక రీచ్లు లేని 3 జిల్లాలను మినహాయిస్తే మిగిలిన 23 జిల్లాల కలెక్టర్లు ఈ ప్రొఫార్మా ప్రకారం తమ జిల్లా పేరు రాసి కింద సంతకం చేసి పంపించారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఏదైతే నదులు కావచ్చు, వాగులు, వంకలు వేటిని వదలకుండా అక్రమ ఇసుక తవ్వకం చేసేశారు. దీనిపై ఆంధ్రజ్యోతి అనేక కథనాలు కూడా ప్రచురించింది. ఓవరాల్ గా వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొవ్వే కొద్ది ఇసుక అక్రమాలు బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకపై ప్రత్యేకంగా కన్నేశారు. అప్పటి వరకు ఉచితంగా ఉన్న ఇసుక ధరలకు స్వస్తి పలికి కొత్త విధానాన్ని అమలు చేస్తూ లక్షలాది మంది కార్మికులు పొట్టగొట్టారు. ఆ తర్వాత తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి అనుమతి తీసుకుంది రవ్వంత అయితే మొత్తం కొనం దొంగినట్టుగా ఇసుకని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు సాగించారు. వీళ్ళు తోడు
ఆ స్థానిక మన ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కూడా ఇసుకను అడ్డం పెట్టిన అడ్డగోలుగా దోచేశారు. అయితే వీటిని అరికట్టాల్సిన అధికారులు కూడా బీహుదూర్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించడం, నిబంధనలు కూడా ఎక్కడ పట్టించుకోకపోవడంతో అందరూ కూడా విస్మయానికి గురయ్యారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఐఆర్ఎస్ అంటూ మారిపోవడం మాత్రం మొత్తం వ్యవస్థనే పూర్తిగా మెరుగార్చే విధంగా ఉంది. ఎక్కడ అక్రమాలను అరికట్టేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా వారే పూర్తిగా వారికి వంత పాడుతూ అక్రమాలను ప్రోత్సహించారు. అయితే ఇందులో ప్రధానంగా సీనియర్ ద్వివేది తాజాగా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు బయటపడటం, ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇసుక అక్రమాలపై ఆంధ్రజ్యోతి పదే కథనాలు ప్రచురించినప్పుడు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఆంధ్రజ్యోతిపై అక్కత వెలగట్టిన సంఘటనలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడుతుందో ఎవరు కాదు ఆ దొంగలందరూ కూడా గప్చుప్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా కలెక్టర్లు కూడా ఎంతగా అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను కోర్టులు కూడా తప్పుదో పట్టించే విధంగా, కోర్టులు కూడా మోసం చేసేలాగా, మాయ చేసేలాగా వ్యవహరించిన తీరు మాత్రం సర్వత్రా విస్మయానికి గురవుతుంది. ఇక దాదాపు 26 జిల్లాల్లో 23 జిల్లాల్లో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగినప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటి అక్రమాలు జరగలేదు. అసలు మా దగ్గర ఇసుక దోపిడీ కానీ అక్రమాలు ఆస్కారమే లేదంటూ ఒకే ఫార్మాట్ లో 23 జిల్లాల కలెక్టర్లు కూడా కోర్టులకి నివేదిక ఇవ్వడం, దాన్ని ఎక్కడ పొందుకోకుండా కేవలం జిల్లా పేరు మార్చి మొత్తం పూర్తిగా కాపీ గురించి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒకే ప్రఫార్మాలు ఇవ్వడం, దీనికి సంబంధించి నివేదించిన ఆదేశాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. దీనిపై మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఐఏఎస్ అంటే మొత్తం సొసైటీని మార్చే విధంగా ఉంటాయి. చదువుకొని మొత్తం ప్రతి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కూడా వారి ద్వారానే మొత్తం ప్రజలకు సమాజానికి మేలు చేయాలి. అటువంటి చదివిన వారు కూడా ఒక దిగువ స్థాయి ఉద్యోగి జాతే అంతకన్నా ఘోరంగా కూడా వీరు వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం. ఇటువంటి వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే ఈ అక్రమాలకు సంబంధించి ఆ పాత్రలు ఉన్నాయో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్టు ఇసుకకు సంబంధించి కావచ్చు, మైనింగ్ సంబంధించి కూడా అటుగోలు దోచుకున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బిల్లుకు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మొత్తం జరుగుతున్న అక్రమాలు తెలుసుకుని నిబంధనల విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు తెలుసుకుని ఇస్తుపోతున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులు నమ్మలేక ఇతర కేంద్ర సర్వీస్ ఉన్న వారిని తెచ్చుకుని మరి పాలన సాగించాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఎప్పటికైనా కూడా పూర్తిగా ఎక్కడైతే ఏ స్థాయిలో ఏ అక్రమాలు అలాగే కోర్టుకు సంబంధించి కూడా ఏ విధంగా ఏ సందర్భాలు తప్పుదో పట్టించి తప్పుడు నివేదించారో వారిన్నింటిపై కూడా న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటే మరోసారి ఇటువంటి వారికి ఆస్కారం లేకుండా ఉంటుందని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తా ఉన్నారు పవన్.